The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. జీడిమెట్లలో అంజలి మర్డర్ జరిగిన తీరు ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తోంది. ఒక రకంగా వాళ్ళ చిన్న పాప ఏడుస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత నిజంగా ఇంత దారుణంగా మనుషులు ఎట్లా తయారవుతున్నారు, కన్న తల్లుల్నే కూతుర్లు ఎట్లా చంపగలుగుతున్నారు, ఈ సంఘటనలో అసలు ఏం జరుగుంటుంది, ఇంత కసి పెంచుకోవడానికి రీజన్ ఏంది, పెద్ద కూతురు ఎందుకు ఇట్లా తల్లినే చంపేసింది అని అంటే ఒకటి ప్రేమ వ్యవహారం ఒకటి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంజలి ఎవరైతే ఉన్నారో, అంజలి ఎవరైతే చనిపోయారో ఆమెకి ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు అనమాట. ఫస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆమెకు మొదటి సంతానం ఎవరు అనంటే ఇప్పుడు ఈ పెద్ద కూతురు చంపినటువంటి పెద్ద కూతురు. తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు చిన్న కూతురు ఎవరైతే రోధిస్తుందో వాళ్ళ అమ్మ మృతదేహం దగ్గర ఆమె సెకండ్ భర్తకు కలిగినటువంటి కూతురు అనమాట. సో ఎప్పుడు కూడా ఈ అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉండేది కాదు అనేది ఒకటి. అండ్ ఇప్పుడు ఈ పెద్ద కూతురు ఎవరైతే ఈ తల్లిని చంపిందో ఆమెకి ఎప్పుడూ ఆ తల్లి మీద పెద్ద రెస్పెక్ట్ ఉండేది కాదు. అట్లాగే ఆమె మీద చాలా కోపంగా ఉండేది. ఎందుకంటే ఆమె ఎక్కడో మనసులో పెట్టేసుకుందట, చాలా టైమ్స్ అనేదంట, ఆ చెల్లితోనే చెప్పేదంట, అమ్మ అంతు చూస్తాను నేను, ఎందుకంటే నా తండ్రిని పొట్టన పెట్టుకుంది కాబట్టి ఆమె తల్లే కాదు, ఆమె అసలు నన్ను ఎవరు అడగడానికి, నేనేం చేస్తే అసలు ఆమెకెందు అనే ధోరణిలో మాట్లాడేదట. అంటే చిన్న పాప చాలా విషయాలు ఆమె మాట్లాడుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ మర్డర్కి ప్లాన్ చేసినటువంటి ఈ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ భర్తకు కలిగినటువంటి సంతానం అన్నమాట. మరి ఆమెకు పరిచయం అయింది ఇన్స్టాగ్రామ్లో. ఆ వ్యక్తి ఎవరైతే శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన 8 నెలల క్రితం పరిచయం అయినటువంటి వ్యక్తి. దాని తర్వాత ఈమె పెద్ద కూతురు మొన్న 19వ తారీఖున 3-4 రోజుల పాటు ఈ శివతో పాటు వెళ్ళిపోయింది అనే మాట చెప్తున్నారు. పోలీసులు కూడా నిర్ధారించారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ శివతోని ప్రేమ అంటూ ఈమె మాట్లాడడం స్టార్ట్ చేసిందో తల్లికి కూడా ఈ విషయం తెలుసు, మందలించడంతో అది నచ్చకనే శివతో పాటు మొన్న 19వ తారీఖున ఆమె వెళ్ళిపోయింది ఆ పిల్ల. సో వెంటనే తల్లి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది. నమోదు చేసినప్పుడు పోలీసులు ట్రేస్ అవుట్ చేసిండ్రు. ఆ తర్వాత ఆ పిల్లని తీసుకొచ్చి తల్లి దగ్గర వదిలిపెట్టిండ్రు. పోక్సో చట్టం కింద ఆ శివ మీద ఆయన మీద కేసు కూడా ఫైల్ అయింది. కానీ జస్ట్ నోటీసులు ఇచ్చి వదిలేశారు. అందుకే ఈ మర్డర్ జరిగింది. పోక్సో చట్టం కింద నోటీసులు ఇవ్వడం కాదు, అసలు అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేయకుండా ఎట్లా వదిలేసిండ్రు, ఆయనను అరెస్ట్ చేయకుండా వదిలేసిండ్రు కాబట్టే ఈ శివ పూర్తిగా ప్లాన్ చేసి అడ్డు ఉంది వాళ్ళ తల్లే కాబట్టి తల్లిని అడ్డు తొలగించేస్తే ఇంకా ఆ పిల్ల నాతో పాటు ఉండిపోతుంది అనుకున్నాడు కాబట్టే ఇదంతా కూడా జరిగింది. సో శివని ఆ రోజే మీరు అరెస్ట్ చేసి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు, ఇట్లా మా అక్క చనిపోయేది కాదు అంటూ ఇప్పుడు ఈ మృతురాలి అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఆ చిన్న పాప కూడా రోదన అదే. సో పోలీసుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మీకు అంతా తెలుసు, ఇప్పుడు ఈ వీళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఎవరితోనూ ఉంది అని అంటే ఆ శివ అనే అబ్బాయితోనే ఉంది. వాళ్ళ పాపని ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టేశారు, అక్కడి వరకే చేసి ఊరుకున్నారు తప్పించి, నోటీసులు ఆ శివ అనే వ్యక్తికి ఇచ్చారు తప్పించి ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ బంధువులు. సో పోలీసుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇంకో విషయం వెలుగులోకి వస్తుంది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పిల్లని ఎప్పుడైతే విచారణ చేసిండ్రో ఆమె శివ అనే వ్యక్తిని బెదిరించి, నువ్వు వస్తావా మా తల్లిని చంపుతావా, లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకోవాలనా, నువ్వు ఇప్పుడు ఇమ్మీడియట్గా రా అని బెదిరించినట్టుగా కూడా ఇప్పుడు విచారణలో ఈ పిల్ల చెప్పినట్టుగా కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది. సో ఎంత దారుణం అంటే తల్లిని అడ్డు తొలగించుకోవాలి అని ఫిక్స్ అయింది కాబట్టే ఇదంతా కూడా పథకం ప్రకారం జరిగింది. ఎప్పుడైతే శివతోని పరిచయం ఏర్పడిందో అప్పుడే అనుకుంది ఖచ్చితంగా మా తల్లిని నేను
చంపేసో లేకపోతే అడ్డు తొలగించుకున్న తర్వాతనే ఇది పాసిబుల్ అవుతుంది అనుకుంది. సో శివని ఒక ఆయుధంగా మలుచుకుంది. శివని ఆయుధంగా మలుచుకొనే మొత్తం ఈ పిల్లనే ఆ శివాని ట్రాప్ చేసి ఆ తర్వాత బెదిరించైనా సరే నా తల్లిని అడ్డు తొలగించుకోవాలని అనుకుంది కాబట్టి ఇదంతా చేసింది అని పోలీసుల విచారణలో చెప్పినట్టుగా కూడా వినిపిస్తోంది. సో ఈ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో తల్లి మీద అత్యంత కోపంగా ఉంది. సో తల్లి మాట వినేది కాదు. 10వ తరగతి నువ్వు చదువుతున్నావమ్మా, నువ్వు చదువుకోవాలి కదా, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యు, ఇవన్నీ ఏంటి అని మందలించినందుకు ఇంకా కోపం పెంచుకొని తల్లిని ఎట్లా అయినా చంపాలి అనుకుంది. కాబట్టే 3 రోజుల క్రితం శివతో పాటు ఉండి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయిందనమాట. ఇంకా లాభం లేదు, ఎట్లాగూ ఈ అంజలిని తన తల్లిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. అందులో భాగంగానే శివని ఒక ఆయుధంగా మలుచుకుంది. అండ్ ఈ టీనేజర్స్ కూడా అత్యంత ఆవేశపరులే కాదు, మొన్న ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఈ పిల్లని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకు అప్పగించారు. కాబట్టి ఆ కోపంలో వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి. ఇప్పుడు శివ తల్లి కూడా పూర్తిగా ఈమె ఎవరైతే ఈ పెద్ద పాప ఉందో ఆర్ మర్డర్ జరిగినటువంటి తీరుని వెనకేసుకొస్తుంది. అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట. అసలు శివ తల్లి నువ్వు అట్లెట్లా ఆ అమ్మాయిని ప్రేమిస్తావు, అసలు నీ ఏజ్ అయినా కాదా అని ఎవరైనా ఏ తల్లైనా మందలిస్తుంది. పూర్తిగా మర్డర్లో ఇన్వాల్వ్ అయినటువంటి కొడుకుని వెనకేసుకొస్తోంది. అట్లాగే ఈ పిల్ల ఎవరైతే అంజలిని మర్డర్ చేసిందో ఆమెను కూడా వెనకేసుకొస్తుంది. ఆమె ఒకటే చెప్తుంది, వీళ్ళు చేసింది కరెక్టే, అంజలిని చంపడం కరెక్టే, ఈ విషయాలన్నీ కూడా లోతుగా మీరు విచారణ చేస్తే ఈ పిల్లనే మీకు చెప్తుంది అన్నటువంటి మాట చెప్తోంది. మరి శివ తల్లికి ఎందుకు ఇంత కోపం అనేది అర్థం కానటువంటి అంశం. సో శివ తల్లి ఆర్ శివకు సంబంధించిన ఫ్యామిలీ అందరికీ కూడా తెలిసే ఇప్పుడు ఈ మర్డర్ అంతా ప్లాన్ జరిగిందా? ఇప్పుడు శివ వాళ్ళ తల్లిని కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యబోతున్నారా? ఎందుకంటే ఒక మర్డర్ ఇంత దారుణంగా కన్న తల్లిని మర్డర్ చేయడానికి ఒక వ్యక్తిని ఎవరినైతే ప్రేమించానని చెప్తోందో అతన్ని పిలిపించి, అతనే కాదు వాళ్ళ తమ్ముడు పోయిండు స్పాట్కి, ఆ తర్వాత వాళ్ళ స్నేహితుడు కూడా స్పాట్కి వెళ్ళిండు. ముగ్గురు కలిసి ఆల్మోస్ట్ ఈ పిల్ల కూడా కలిసి ఆమెను అత్యంత దారుణంగా సుత్తతోని కొట్టడం కావచ్చు, చున్నీతోని బిగించడం కావచ్చు, చనిపోయింది అని అనుకున్నా లేదు ఇంకా కదులుతోంది, మళ్ళీ ఇంకోసారి రా అని చెప్పి మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆ తల్లిని చంపేసి ఏదైతే చున్నీతోని బిగించి వాళ్ళ తల్లిని చంపిందో ఆ చున్నీనే తన నడుముకి కట్టుకొని ఈ పిల్ల ఎవరైతే ఈ మర్డర్ అంతా చేసిండ్రో, ఈ ప్లాన్ చేసిండ్రో ఆ పిల్ల పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కూడా తల్లిని ఏదైతే ఉరి తీసినటువంటి చున్నీ ఉంటుందో ఆ చున్నీని నడుము కట్టుకొని ఇప్పుడు ఇంకా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఎంత దారుణమైన ఆలోచనలో ఆ పిల్ల మనస్తత్వం ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకటి జస్ట్ 10వ తరగతి చదువుతుంది. ఏ తల్లైనా ఎవరు చేస్తారు? ఇంకో 2-3 కొట్టడమే కాదు, అసలు ఎవరైనా ఊరుకుంటారా? ఏ తల్లైనా ఊరుకుంటుందా ఇట్లాంటివి చేస్తుంటే? అదే ఈ తల్లి కూడా చేసింది. అదే ఇప్పుడు ఆమె పాలిట శాపమైంది. ఒకటి తర్వాత ఈ శివ అనే వ్యక్తిని బెదిరించి నువ్వు వస్తావా, మా తల్లిని చంపుతావా లేదా, లేదంటే నీ పేరు రాసిపెట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పడం వల్లనే శివ వచ్చిండా? ఇంకోటి ఇప్పుడు పోక్సో చట్టం కింద ఆ పిల్లగాడి మీద ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ ఉంది. జస్ట్ నోటీసులు ఇచ్చి ఎందుకు వదిలేసిండ్రు, అరెస్ట్ ఎందుకు చేయలేదు అనేది 3వ పాయింట్. సో వీటన్నిటిని కూడా రేజ్ చేస్తున్నారు. ఇంకా ఈ కేసు విచారణలో ఏమేం నిజాలు బయటకు వస్తాయి, మరి వీళ్లకు సహకరించింది ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే శివ తల్లే చెప్తోంది కరెక్టే చేసిండ్రు అని. ఈ శివ తల్లి ఎందుకు వీళ్ళని వెనకేసుకొస్తోంది, ఈ మర్డర్ చేసింది కరెక్టే అని ఎందుకు చెప్తోంది అనే దాని మీదుగా కూడా ఇప్పుడు పోలీసులు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో, అసలు శివ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ఇప్పుడు ఈ అంజలి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కొట్లాటలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా విషయాలు లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.